శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘమాసం ఈరోజు 22వ రోజు. మాఘ పురాణమునందలి 22వ అధ్యాయము క్షీరసాగర మథనం గురించి మనం తెలుసుకుందాం. కృష్ణమద మహాముని జక్ష్ణమునితో ఈ విధముగా పలికెను. జక్ష్ణముని వర్య వినుము. అశ్వమేధయాగము చేసిన వాడును, ఏకాదశి వ్రత నియమమును పాటించిన వాడును, మాఘమాస వ్రతమును ఆచరించుచు ఏకాదశి వ్రతమును పాటించిన వాడు అశ్వమేధయాగము చేసిన వచ్చునటువంటి పుణ్య ఫలమును పొంది తుదకు మోక్షమును కూడా పొందును. స్వర్గాధిపతి అయి ఇంద్ర పదవి నందును. మాఘద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారాయణము చెయ్యువాడు, అన్నదానము చెయ్యువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను. వెంటనే జహ్నమని కృష్ణమద మహాముని, తిథులు అనేకములు ఉండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది ఎట్లయ్యను? అనేక అశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశి వ్రతము ఒక్కటే ఇచ్చుట ఏమి? ఎవరైనను ఇట్లు చేసి ఇంతటి పుణ్యమునందిరా చెప్పుము అని అడిగెను. వెంటనే కృష్ణమద మహాముని ఈ విధముగా పలికెను. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను, సంపదలను, పుత్ర పౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రతకథను చెప్పెదను, సావధానముగా వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగను, సర్పరాజు వాసుకుని కవ్వపు త్రాడుగను చేసి క్షీర సముద్రమును మధించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు 3 వరుసలుగా జుట్టి దేవతలు ఒకవైపునను, రాక్షసులు మరి ఒక వైపునను పట్టిరి. వారు ఈ విధముగా సముద్రమును మధించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించను. అటు పిమ్మట ఉచ్చైస్రవమును అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మున్నగునవి సముద్రము నుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని ఇంద్రునకు ఇచ్చెను. దేవదానవులు మరలా సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు, రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుని వద్దకు పోయి నమస్కరించి ఈ విధముగా శివస్తుతి చేసిరి. దేవదానవులు చేసినటువంటి శివస్తుతిని విందాం. నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే, నమో గిరాం విదూరాయ నమస్తే గిరిధన్వనే, నమః శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే, త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక, త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే, త్రయీ ధర్మైక సాధ్యాయ త్రిరూపాయేరురూపిణే, ఆరూపాయ స్వరూపాయ వేద వేద్యాయ తే నమః, హరిప్రియాయ హంసాయ నమస్తే భయహరిణే, మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల, పాహ్యాస్మాన్ కృపయా శంభో విషాత్ వైశ్వానరోపమాత్ అంటూ భయపీడితులైన దేవదానవులచే స్తుతించబడినటువంటి శివస్థుతి. దీనులను రక్షించు స్వభావము కలవో పరమేశ్వరుడా, విషమును మృంగి తన కంఠమును నలిపెను. నల్లని విషమును కంఠమును నిలుపుటచే శివుని కంఠము నల్లగా మారినది. అందుచే శివునకు నీలకంఠుడు అను పేరు అప్పటి నుండి ఏర్పడినది. విషము భయము తొలగిపోవటచే నిశ్చింతులైన దేవదానవులు సముద్రమును మరి ఒకసారి మధించిరి. అమృత పాత్రను స్వాధీనము చేసుకొనవలయనంటూ యత్నించిరి. ఒకరికి దక్కకుండా మరి ఒకరు అపహరింపవలని కూడా ప్రయత్నించిరి. ఈ విధముగా తీవ్రమైనటువంటి గగ్గోలు ఏర్పడినది. మాయావియగు ఆ శ్రీ మహావిష్ణువు మోహిని రూపమును పొందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందకరమును కలిగించుచుండెను. మనోహరములకు ఆమె చూపురులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వు వలె ఉండెను. నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితయై పచ్చని పట్టుచీరను కట్టెను.
చంచలములైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికముగా సాక్షాత్కరించిన ఆ మోహినిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిపి, ఓ దేవతలారా దానవులారా అంటూ మధుర స్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైనటువంటి దేవదానవులు ఇరువురు మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిపోయిరి. ఆమె దేవదానవులను చూచి, ఓ దేవతలారా దానవులారా, నేను మీ దేవదానవుల 2 వర్గములకు మధ్యవర్తినయుండి ఈ అమృత కలశములోని అమృతమును మీ 2 వర్గముల వారికి సమానముగా పంచదను. దేవతల వర్గము ఒకవైపునను రాక్షసుల వర్గము మరి ఒక వైపునను ఎవరి వర్గము వారు వారి వర్గములో బారులు తీరి కూర్చునడు అంటూ మరింత మధుర స్వరముతో వివాదపడుచున్న వారందరికీ నచ్చునట్లుగా పలికెను. ఈమె ఎవరో తెలియనటువంటి ఆమె కనుక పక్షపాతము లేకుండగా కలశములోని అమృతమును సమముగా పంచునని ఎవరికి వారు తలచిరి. మంత్రముగ్ధులై దేవతలు ఒకవైపున రాక్షసులు మరి ఒక వైపున కూర్చుండిరి. అమృత పాత్ర ఆమె చేతికిచ్చిరి. అందరినీ వ్యామోహపరుచుతున్నటువంటి ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతబట్టెను. ఆమె ఆ అమృత పాత్రలో నేర్పరి 2 భాగముల నేర్పరచెను. ఒకవైపున అమృతమును మరి ఒక వైపున సుర అంటే కళ్ళును ఉంచెను. రాక్షసులు ఉన్న వైపున కళ్ళును, దేవతలు ఉన్న వైపున అమృతమును వడ్డించుచుండెను. ఎవ్వరికీ అనుమానము రాలేదు. అటు ఇటు తిరుగుచుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి. చెవులకింపుగా ధ్వనించుచున్నటువంటి పాదముల అందల రవళితోనూ హస్తకంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య సవిలాసముగా మనోహర మధురముగా తిరుగుచు అమృతమును దేవతలకును సురను దానవులకును కొసరి కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్లు చేసి హస్తములే పాత్రలుగా చేసి కొన్నవారై త్రాగుచుండిరి. రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవత మొగములందు అమృతపానముచే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట తమ వారందరూ సముద్ర మదన జనిత శ్రమనింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడిరి. అనుమానమును వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతల వరుసలో వచ్చి కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలనుకొని వారి చేతుల యందు అమృతమును గరిటతో పోసెను. రాక్షసులు ఆత్రముగా దానిని త్రాగుటతో ఆమెకును అనుమానము వచ్చినది. చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహిని రూపమున ఉన్నటువంటి జగన్మోహనుడు తననే వంచిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరములను ఖండించెను. వారు త్రాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు, కాని కంఠమును దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలో ఉండిరి. చంద్రుడు మొదలగు వారు త్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగినటువంటి మోసము తెలిసెను. తమ వారిలో 2 అమృతమును త్రాగకుండగానే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో నుండిరి. వారు ఇంత శ్రమ ఇట్లు అయ్యేనని విచారము పడి దుఃఖము పొంది ఆహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలోని 2 తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి. దానవులు కకావికములై తన స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యను. చక్రముచే నరకబడి చావు బ్రతుకులు లేని అయోమయ స్థితిలో ఉన్నటువంటి రాక్షసులు, కేశవ చావును బ్రతుకును కాని ఈ స్థితి మాకు దుర్భరముగా ఉన్నది, మా గతి ఏమి, మాకు ఆహారమేది అంటూ దీనముగా శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతో కాని అమావాస్యతో కాని కల సంధికాలములయందు సూర్యుని చంద్రుని భక్షింపుడు, అదే మీకు ఆహారము అని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమున చేరిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకొని స్వర్గమునకు వెళ్ళిరి. బ్రహ్మ, ఈశ్వరుడు, విష్ణువు తమ తమ లోకములకు వెళ్ళిరి. సముద్ర తీరమున అమృత కలశమునుంచినప్పుడు 2 అమృత బిందువులు నేలపై పడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగను మరి ఒక బిందువు తులసి మొక్కగను అయిపోయినాయి. కొంతకాలము గడిచెను. సత్యజిత్తను శూద్రుడొకడు ఆ మొక్కలకు నీరు పోసి కుదుళ్లు కట్టి ఆ రెండింటినీ సంరక్షించను. ఆ 2 మొక్కలు ఉన్న చోట మనోహరమైన పూలతోటగా మారెను.
సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుచు పారిజాత పుష్పములను తులసీ దళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరముగా నుండెను. తులసి కోమలమైన దళములతో అత్యంత సుందరముగా నుండెను. ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారమునకై పోవచ్చు వాటిని చూసి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకు ఇయ్యవలయునని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు తీసుకొని వెళ్ళను. సచీదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూసి ఎంతగానో ఆనందించిరి. మనోహరములకు ఈ పుష్పములు మాకు నిత్యము కావలేను అంటూ కోరిరి. ఇంద్రుడను గుహ్యకుని పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమాని నడవకుండా వానికి తెలియకుండా దొంగతనముగా తెప్పించుచుండెను. పుష్పములు తగ్గిపోవటను సత్యజిత్తు గమనించను. దొంగను పట్టుకొనదలచను. తోటలో రాత్రి యందు దాగి ఉండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకుని యత్నించను. యక్షుడు దివ్యశక్తులు కలవాడుగుటచే వానికి చిక్కకుండా ఆకాశమున ఎగిరిపోయెను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించిననో వానిని పట్టుకొనుట సాధ్యము కాకుండెను. దేవేంద్రుడను, నీవు యక్షుడవు, ఆకాశ గమనమున శక్తి కలవాడవు, మానవులకు దొరకవు, కావున పారిజాత పుష్పములను తెమ్ము అంటూ గుహ్యకుని ప్రోత్సహించను. పుష్పములు ప్రతిదినమూ పోవచ్చునే ఉన్నవి. సత్యజిత్తునకు ఏమి చెయ్యవలనో తోచలేదు. పుష్పచూరని ఉపాయముచే పట్టుకొనవలని తలచను. శ్రీహరి పూజ నిర్మాల్యమును తెచ్చి పూల తోటకు వెలుపల లోపల అంతటా చల్లెను. యక్షుడు యథాపూర్వకముగా పారిజాత పుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడు పూలను కోయచు శ్రీహరి పూజ నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయిపోవచ్చు శ్రీమన్నారాయణుడి పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగా వాని దివ్య శక్తులతో పాటు ఆకాశ గమన శక్తియు కూడా పూర్తిగా నశించను. నేలపై కూడా సరిగా నడవలేక కుంటుకుంటూ వెళ్ళెను. యక్షుడును ఎంత ప్రయత్నించినను అచ్చటి నుండి పారిపోలేకపోయాను. జరిగిన దానిని గ్రహించను. సత్యజిత్తు వానిని పట్టుకుని, ఓరి, నీవెవడవు? ఎవరు నిన్ను పంపిరి? మా పుష్పములను ప్రతిదినము ఎందుకని అపహరించుచుంటివి? చెప్పుము అంటూ గద్దించను. యక్షుడను, నేను యక్షుడను, ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పములు అపహరించి ఇంద్రునికి ఇచ్చిచుంటిని. ఇంద్రుని ఆజ్ఞ చేత ఇట్లు చేసి తిని కాని బుద్ధిశాలివైన నీకు చిక్కి తిని అని పలికెను. సత్యజిత్తు ఏమీయో మాటలాడక ఇంటికి వెళ్ళను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు 3 దినములు బందీ అయి ఆ తోటలోనే ఉండిపోయాను. 22వ అధ్యాయం సంపూర్ణం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.